సావిత్రి మహానటి సావిత్రి 1934 డిసెంబర్ 6న గుంటూరు జిల్లాలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తన పెదనాన్న దగ్గర పెరిగారు. బాల్యం నుండే నటన, నృత్యంపై ఆసక్తితో నాటకాలలో నటించేవారు. తను 14 ఏళ్ల వయసులో మద్రాసు చేరిన సావిత్రి మొదట 1950లో సంసారం అనే చిత్రంతో గుర్తింపు పొందారు. దేవదాసు చిత్రంలోని పార్వతి పాత్ర ఆమె నటనకు పతాక స్థాయిని తెచ్చిపెట్టింది. తమిళ నటుడు జెమిని గణేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్ వీరి పేర్లు. 1968లో చిన్నారి పాపలు చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి మహిళా దర్శకురాలలో ఒకరిగా నిలిచారు. తాను నటించిన దేవదాసు, మాయాబజార్, నర్తనశాల, అర్ధాంగి, మిస్సమ్మ, మోగమనసులు, గుండమ్మ కథ, పాతాళ భైరవి, కన్యాశుల్కం వంటి చిత్రాలు ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులతో అడిగిన వారందరికీ డబ్బు ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు, మద్యపానానికి బానిసగా మారి ఆరోగ్యం క్షీణించి 1981 డిసెంబర్ 26న 47 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.